కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగాయన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారామె. చంద్రబాబు అవినీతి సొమ్మును విదేశాల్లో దాస్తున్నారని విమర్శించారు. బాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వేల కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చారు, 6 ఫార్ములాలు 7 ఫార్ములాలు, వాటన్నిటిని కూడా మరి అమలు చేయకుండా ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ కూడా జైళ్లకు పంపిస్తూ ఊరికి అక్రమ కేసులు, ప్రతిదీ అక్రమ కేసు. ఎందుకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చెవిరెడ్డి గారిని, అసలు వాళ్ళకి లిక్కర్కి సంబంధం ఏంటి, అసలు జగన్ గారికి లిక్కర్కి సంబంధం ఏంటి? చేసిందల్లా చంద్రబాబు, ఆయన మీదే ఉంది అక్రమ లిక్కర్ కేసు అనేది. ఆయన టైంలోనే ప్రైవేట్ సంస్థలకు అమ్ముకున్నాడు, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చక్కగా ప్రభుత్వమే అమ్మింది, అది ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగలేదు. అలాంటిది మరి భరించలేక అన్ని కేసులు చంద్రబాబు మీదే ఉన్నాయి. అవినీతి చక్రవర్తి అని ఆయనకే పేరుంది. నిన్న కూడా వాళ్ళు అంతే కదా, తండ్రి కొడుకులు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచిన డబ్బంతా తీసి ఉభయ సింగపూర్లో దాచిపెట్టడానికి వెళ్ళారు. ఇదే వీళ్ళ భాగవతం. ఎప్పుడు ఇతను అధికారంలో రావటం, మరి వేల కోట్లు సంపాదించడం, తీసుకెళ్లి ఇతర దేశాల్లో పెట్టడం, అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టడు, ఎక్కడో విదేశాల్లో దాచిపెడతాడు. ఒక్కసారి ఇతని మీద ఎంక్వైరీ వేయగలిగితే కేంద్ర ప్రభుత్వం, ఇతని అవినీతి ఆస్తులు మొత్తం కూడా బయటికి వస్తాయి.